కన్న తల్లి అంటే పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచిపెట్టుకుంటారని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. అంటే ఎంత పెద్దగా అయినా కూడా నా పిల్లలు ఈ తప్పు చేశారని చెప్పేసి పక్కింటోళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా పిల్లల్ని కడుపులో పెట్టుకునే కన్నతల్లులను చూసాం. కానీ ఇంత కటాయంగా అంటే ఒక ప్రియుడు కోసము ప్రియుడు మోజులో పడి ముగ్గురు పిల్లల్ని అసలు అంత దారుణంగా ఎలా చంపిందో అసలు ఇప్పటికి కూడా తెలియడం లేదు. అంటే మేము ఎంత తెలుసుకున్నా కూడా ఇప్పటికైతే ఆమె రిమైండ్లో ఉంది కాబట్టి ఇంకా చూద్దాం. బట్ ఆమె అయితే నోరు విప్పడం లేదని చెప్పేసి అయితే ఇప్పటిదాకా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే మేము వాళ్ళ ఇంటి దాకా రావడం జరిగింది. వాళ్ళ ఆయన గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 13 సంవత్సరాలు. సో మీకు రెండో పెళ్ళి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? నిజమే మేడం. అంటే అప్పుడు అంటే ఆ 13 సంవత్సరాలలో ఎప్పుడు డౌట్ రానియలేదు ఆమె మీద? డౌట్ రానియలేదు మేడం. అంటే ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా డౌట్ రానియలేదు రజిత? మేడం. అంటే అప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు కూడా ఇష్టపూర్వకంగానే చేసుకుంటాను ముందుకు వచ్చిందా? అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏం లేదు మేడం. ఏదో నాకు రెండో సంబంధం అని నాకు ఇంత ఉందనే ఇచ్చారు. ఇంత భూమి చేయాలంటే చేస్తామని చెప్పినాం. పెళ్ళి అయినాక భూమి నేను చేయలేదు, పరిస్థితి ఇంటికి రాలేక చేయలేదు. చేయనప్పుడు అప్పుడు పెద్ద గొడవ పెట్టుకుంది. సరే నీకు భూమే కావాలంటే భూమి చేయించుకొని వెళ్ళిపో, నేను అవసరం లేకపోతే అని చెప్పాను. అప్పుడు నాకు భూమి కావాలి, నువ్వు కావాలని వచ్చింది. 3 పిల్లలను అన్నాం మేడం. 3 పిల్లల్ని కనేదాకా ఒక్క రోజు కూడా ఏం డౌట్ రానివ్వలేదు? 3 పిల్లలు కానీ 3 పిల్లలు పెద్దగా అయితే ఇప్పుడు 5th క్లాస్ వచ్చిన దాకా నాకు డౌటే లేదు. ఇప్పుడు మొన్న గెట్ టుగెదర్ పార్టీ అన్నాకనే డౌట్ వచ్చింది. సో అంటే ఆ గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చినాయి? అసలు గెట్ టుగెదర్ పోయే విషయం చెప్పిందా ఆమె రజిత? పోతా అని లేడీస్తో మాట్లాడుతున్నా సార్. మేడం మాట్లాడుతుంటే నేనేమన్నా గెట్ టుగెదర్ లేదు, ఏది లేదు, పోతే స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఇంటికాడ ఉండు, అవన్నీ పెట్టుకోకని చెప్పిన పని మీద నేను వెళ్ళాను మేడం. అంతే. స్కూల్ కనే వెళ్ళిందా? స్కూల్ కని పోయింది. గెట్ టుగెదర్ పార్టీ చేసిరా చేయలేదని పక్క నాకైతే తెలియదు. పిల్లలు కూడా ఆమె స్కూల్లోనే చదివేదా? వేరే స్కూల్? ఆమె స్కూల్లో చెప్పేది? ఆమె చిన్నది ప్రైమరీ స్కూల్ మేడం. ఓకే. ఏం చదువుకుంది అసలు రజిత? రజిత ఇంటర్ పూర్తి అయిపోయింది, డిగ్రీ కూడా డిస్కంటిన్యూ ఉంది. మీరు చదివిపించారా ఇక్కడికి వచ్చి? నేను నా దగ్గరకు వచ్చినాక ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ చేసింది. డిగ్రీ 2 సంవత్సరాలు చేసింది. డిగ్రీ చదివిపించారు మీరు? చదివిపించాను.